వేసినావు లైనింగ్ కాలేదు లైనింగ్ కాలేదు బాగా పాప అవుతుంది ఐరన్ చేసినట్టు అవుతుంది అంటే ఇప్పుడు ఐరన్ చెప్తున్నా ఇడ ఐరన్ చేస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు మాత్రం చాలా లేట్ గా చాలు అవుతున్నా బ్లాగ్ అయితే. ఇప్పుడు 1:25 ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఏం నడుస్తుంది అంటే ఇక్కడ పాత సినిమా అయితే నడుస్తుంది. ఇక మా అమ్మ ఇప్పుడే తాళంగా వేసేసి వచ్చింది. ఇంకో అక్కడ మా అమ్మ హాయ్ హాయ్ అని చెప్తుంది. ఇంకా నేనైతే నిన్న బ్లాగ్ తీయాలి, ఈ రోజు బ్లాగ్ తీయాలి కదా. ఈ రోజు అయితే బ్లాగ్ అయితే చెప్తున్నా. ఇంకా చూడండి అంటే పాత సినిమా నడుస్తుంది. ఇది ఏ సినిమా చూసినా అమ్మ నువ్వు? చూసినా పాత సినిమా అయితే నడుస్తుంది. అది కూడా తెలుగులో నడుస్తుంది ఆ సినిమా మాత్రం. నువ్వు చూసినా ఆ సినిమా? పాత సినిమా మరి ఆ సినిమాలు అయితే ఫుల్ చెప్తాడు. డానిష్ లో రోజు సండే పోతుండే, ఇప్పుడైతే పోతలేడు. ఎక్స్ట్రా ఊకే సండే సినిమా పోతుంది. నేను అవును మాత్రం అంత ఎండాకాలం వచ్చేది ఫుల్ ఎండలు వెళ్తుంది. బయట చూడండి ఓన్ లేరు. ఇంకా హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు ఇంకా కొన్ని రోజులు అయింది. మాకైతే ఇప్పుడు హాలిడేసే. మా కాలేజ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఇయర్. ఇప్పుడు చూడండి బయట ఎవ్వరు లేరు. ఇప్పుడు స్కూల్ వాళ్ళకైతే స్కూల్ చాలే. ఇంకా కొన్ని రోజులు అయినా ఇంకా స్కూల్ కూడా హాలిడేస్ ఉంటాయి. మొత్తం అందరికి హాలిడేస్ ఉంటాయి ఇంకా కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడైతే ఏమో ఇప్పుడు మొత్తం అక్కడ యుద్ధం వల్ల మొత్తం పెట్రోల్ పంపులలో అందరు ఎక్కువ మంది. మొన్ననేమో బొడ్డి తెచ్చినకి పోయినప్పుడు బొడ్డీల లైన్ ఫుల్ ఉండి అవన్నీ అవుతున్నాయి ఇప్పుడు మాత్రం మొత్తం. రైస్ ఇప్పుడే మా నాన్న పనికి అయితే పోతుండవు. తిన్నాడు ఇప్పుడు తిని నీకు వచ్చి పోతుంది. బాయ్ నాన్న. రైస్ ఇంకా నేనేమనుకుంటున్నాను అయితే రేపైతే మనం ఒక బ్లాగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్కి. అక్కడ ఒక గుడి అయితే ఉంటుంది. ఆ గుడి నిజంగా మస్తు సూపర్ ఉంటుంది. జిన్బి హనుమాన్ గుడి. ఆ గుడి పేరు ఆల్రెడీ చాలా మంది విన్నారు కావచ్చు. ఆ గుడి పేరు ఆడనైతే ఫుల్ సూపర్ ఉంటుంది. అదైతే ఎక్కువ మళ్ళీ అది గుట్టు ఉంటుంది. కొద్దిగా మీదికి ఎక్కి చూపెళ్తా. అక్కడ ఒక స్కూల్ కూడా ఉంటుంది. ఆ స్కూల్లో కూడా కాదు, గుళ్ళో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఆడ నిజంగా మస్తు సూపర్ ఉంటాయి. మా స్కూల్ కూడా అక్కడనే దగ్గరనే ఉంటుంది, రామ్ మందిర్ స్కూల్. రేపైతే మనం ఆడుకోదాం. ఈరోజు బ్లాగ్ని కూడా కంటిన్యూ అయితే చేసేద్దాం మనం. మరి చాలా ఇప్పుడైతే మనం ఎక్కడికి పోయేది అయితే లేదు. కొద్దిసేపు అయినాక ఎక్కడికన్నా పోదాం. పోయేటప్పుడు వీడియోని అయితే తీస్తాయి. ఇప్పుడు గాయ్స్ ఇంగో ఇప్పుడే నా పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయితే పెట్టింది. ఇంకో 12% అయింది. కానీ ఇంకా ఒక వైర్ అయితే తెగిపోయింది. దీన్ని నేను ఏం చేసినా అంటే ఇక్కడ ప్లాస్టర్ అయితే పెట్టేసిన తెగిపోతుందని. తెగిపోలేదు ఇప్పటికి మొత్తము, కానీ తెగిపోతుందేమో అని ముందు ఇప్పుడే ప్లాస్టర్ అయితే పెట్టిన. ఇలా ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే దుకాణంలో నుండి ఈకే తెచ్చేసినాం. అక్కడ ఇప్పుడు ఎండాకాలం మస్తు ఎండలు కొడుతున్నాయి. చల్లటి నీళ్ళేమో లేవు ఇంట్లోనేమో. ఇంట్లోకి నీళ్లు కావాలంటే అక్కడికి పోయి చల్లటి నీళ్ళు తాగాల్సి వస్తుంది. అందుకనే ఈ ఫ్రిడ్జ్ ని కూడా ఇటే పట్టుకొని వచ్చేసినాం. ఇంకో ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మనం అయితే చల్లటి నీళ్ళు కావాలనుకుంటే ఇక్కడ నుండి తీసుకొని తాగొచ్చు. ఇప్పుడు చూడండి ఎంత ఎండకి మొత్తం వేడవుతుంది ఇందులో చల్లటి నీళ్ళని. వీడికి వచ్చి జల్దీ తాగచ్చు. అక్కడనైతే ఆడుకొని మళ్ళీ షాప్ తీసి చల్లటి నీళ్ళు తాగాల్సి వస్తుంది. ఇంకా నా హనీ కూడా ఇందులోనే పెట్టింది. ఇంకా ఇందులో ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టింది. లేకుంటే అదే ఫ్రిడ్జ్ లేకుంటే ఈడ బయట పెట్టాల్సి వస్తుండే. బయటనేమో ఈగలు ఇట్లా వస్తాయేమో అని ఫుల్ క్యాప్ పెట్టేస్తుండే. ఇప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే జల్దీ అందులోనే ఉంటది. ఈరోజు పొద్దున్న నేనైతే కంప్యూటర్ క్లాస్ పోయేసి వచ్చేసిన. కంప్యూటర్లో ఈరోజు అయితే నేనే షాప్ తీసిన. ఇంకా షాప్ కూడా నేనే తీసిన. ఎందుకంటే అతను మాకు బాగా తెలిసిన ఆయన కంప్యూటర్ షాప్ అయినా. అందుకని ఆ షాప్ కీ కూడా తాళం వేసి నాకే ఇచ్చేసిండు తెలుసా. అందుకని ఆ కీని పొద్దున్న పోయి నేను ఆ షాప్ని తీసి దాని తర్వాత అందులో కంప్యూటర్ వర్క్ చేసి దాని తర్వాత కొన్ని నేర్పించిండు సార్. ఒక అర్ధగంట తర్వాత అని చెప్పిండు మాకైతే. ఎందుకంటే అక్కడ బ్రాహ్మణపల్లి అవుతుంది. మా బ్రాహ్మణపల్లిలో అక్కడ మేము అంతకుముందు టిఫిన్ సెంటర్ పెట్టిన చూసినా అప్పుడు పరిచయం అన్నట్టు. అట్లా అని ఇప్పుడు డైరెక్ట్ తాళం కూడా ఇచ్చేసిండు అతను. మాత్రం అంత తెలుసు కాబట్టి ఇప్పుడైతే బ్రాహ్మణపల్లి అతను మాత్రం. ఇప్పుడు మేమైతే బ్రాహ్మణపల్లిలో టిఫిన్ సెంటర్ అయితే లేదు, అందుకని ఇచ్చిండు. దాని తర్వాత అక్కడ సాటర్డే అన్నదానం పెడతాడు అన్న. అన్నదానం పెట్టినప్పుడు అతనేమో లేట్ వస్తాడు అన్నట్టు. అక్కడ అన్నం తినేసి వస్తాడంట.
అందుకని నాకు చెప్పిండి వాళ్ళ 9కి పోయి మేమైతే 9:30 లోపు షాప్ అయితే తీసినాం. షాప్ తీసి అక్కడ మేమే వర్క్ చేసినాం కొద్దిసేపు. దాని తర్వాత అతను అయితే వచ్చిండు. దాని తర్వాత మాకైతే నేర్పించిండు ఆ కంప్యూటర్ గురించి. ఇప్పుడైతే మేమైతే ఆ షాప్ని కూడా బంద్ చేసి వచ్చేసిన నేనైతే ఇంటికి. ఇప్పుడు ఇంకా అక్కడ మొత్తం ఫార్ములాలు ఉన్నాయి. నాకైతే దాని గురించి అసలు కంప్యూటర్లో అలా ఉంటుందా అని నాకు తెలియదు. ఫస్ట్ ఓన్లీ ఏంది ఫోన్ లెక్కనే ఉంటుందేమో అనుకున్నా. కానీ ఆడికి పోయినాక కంప్యూటర్ అనేది ఒక డిఫరెంట్, ఫోన్కి డిఫరెంట్ అన్నట్టు. అందులో ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి, ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. నాకైతే ఇప్పుడు వీడియోస్ ఎడిటింగ్ కూడా అందులో చేద్దాం అనుకుంటున్నా నేనైతే మళ్ళీ ఎప్పుడన్నా. మరి చేసేటప్పుడు ఆ రోజు వీడియోనైతే ఇస్తాను. ఈరోజు అయితే మనమైతే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం వీడియోస్ బ్లాగ్ అయితే ఇస్తున్నా. నేనైతే రోజు పండుకుంటున్నా సాయంత్రం అయితే, అందుకని వీడియోస్ కూడా తీయేస్తాను. నాకైతే పండుకుంటున్నా, నిద్ర పోతున్నా, ఇంకా మళ్ళీ పొద్దున్న 5 ఇంకా ఎత్తున్నా. దాని తర్వాత వీడియో తీయాలని అనిపిస్తలేదు, అందుకని వీడియో తీస్తారు. అందుకని ఈరోజు నిన్న నైట్ ఏం చేసినా అంటే నేనైతే అలారం పెట్టుకున్నా. ఎంత పొద్దున 6కి అలారం అయితే పెట్టుకున్నా. అందుకని 6కి డైలీ 6కి అయితే లేద్దాం అనుకుంటున్నా. కానీ ఈరోజు అలారం లాగానే నేనేం చేసిన, లేవగానే డైరెక్ట్ అలారం బంద్ చేసి మళ్ళీ పడుకున్నా. అట్లనే అయితే జరిగింది ఈరోజు అయితే. మరి రేపు అలా ఇప్పుడు రోజు కంటిన్యూ చేస్తే ఈరోజు కొద్ది అంత జల్దీ వేసిన, రేపు ఇంకా జల్దీ వేద్దాం. దాని తర్వాత అట్లా కంటిన్యూ అనుకుంటా డైలీ 6కి అయితే లేద్దాం మనమైతే. అలా అయితే మనకి బ్లాగ్ తీయడానికి కరెక్ట్ టైం అయితే ఉంటుంది. అప్పుడు బ్లాగ్ తీయచ్చు, కాలేజీకి పోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు, అట్లయితే అన్నీ చేయొచ్చు. అట్లయితే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు నాకైతే అసలు నిద్రనైతే ఫుల్ వస్తుంది నిజంగా. అందుకని అలారం అయితే పెట్టుకున్నా జల్దీ లేవాలని. ఇందులో ఇక్కడ వాటర్ పోయే దాంట్లో ఏమో సప్పుడే నాలుతుందా, ఓ పిల్ల ఏందేమో, సప్పుడే నాలుతుందా, ఏమన్నా ఉందా ఏంది ఇలా. ఇదైతే మూసేసింది ఉంది, ఎట్లా సప్పుడే తినాలి ఇంకా లేచింది ఆడమాటం. కానీ ఇందులో సప్పుడే నాలుతుంది. ఇందేమన్నా ఎరకనే ఏమన్నా ఉంది ఏంది, పామ ఏంది ఏమో ఉంది గాయస్ అందులో వాటర్ పోయే దాంట్లో. అక్కడ అంతా క్లోజ్ చేసింది కానీ అందులో నుండి సప్పుడే నాలుతుంది. మీకు నాలుతుంది అసలు ఎన్నిసార్లు చూపెడుతున్నా అయినా ఇవి పండు అయితే అవుతలేవు గాయస్. ఎల్లో కలర్ అవుతున్నాయి కానీ ఎప్పుడైతే రెడ్ కలర్ అయితే కావో అసలు నాకైతే తెలియదు. ఆ సీడ్స్ అయినాక మనమైతే ఎండబెట్టి దాని తర్వాత మళ్ళీ చెట్లు వెళ్దాం అనుకుంటే అదైతే జరుగుతలేదు. ఇంకో ఈయన చూడండి, ఇంకో ఈడ ఉన్నాయి ఇవే వంకాయ చెట్లు. కానీ ఇదైతే జరుగుతలేదు, ఇంకా అయితే లేదు. ఆయన మళ్ళీ కోత వచ్చి తెంపేసింది అనుకో, ఉన్న 2 వంకాయ చెట్లు కూడా పోతాయి. ఇంకా ఆ ఒక్క చెట్టు కూడా ఎండిపోయింది అనుకో, కథం అయిపోతాయి. ఇంకా మళ్ళీ మనమైతే చెట్టు పెట్టరాదు. అందుకని అది పండే వరకు అయితే మంచిగా చూసుకోవాలా. కోతులు అయితే ఇప్పుడైతే వస్తలేవు, ఎండాలు కొలుతున్నాయి అని వస్తలేవో, ఎందుకు వస్తలేవో తెలియదు. మొన్న కనాడే అగ్గోగడ పెద్ద అది అపార్ట్మెంట్ ఉంది చూసిందా, అటుపక్కనైతే కోతులు అయితే కనబడ్డాయి. అటుపక్క మొత్తం అన్ని కోతులు ఎక్కినాయి ఆ రోజు. నిన్ననే మొన్నను ఇటు పక్కన అయితే రాలేదు, మా దగ్గరికి అయితే రాలేదు. ఇక్కడ జామకాయలు అంటే జామకాయలు తెంపుకునే నీకన్నా వస్తుండే. ఇప్పుడైతే అస్సలు ఒక్క కోతి కూడా రాలేదు. నిన్న వచ్చిందంటే ఇటుపక్క మా ఇంటి అక్కడనైతే వస్తలేదు. ఇప్పుడు నేను సైలెంట్గా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇక్కడ పిట్టెలు అయితే ఉంది. ఆ పిట్టెలు అయితే పోవద్దు. ఇప్పటిదాకా ఈయనే పోకున్నాను, ఇక్కడ కింద పోకున్నాను. ఆడ పిట్టెలాగానే మంచి ఇప్పుడు 2 అని ఆడమంటాం. నేను రాగానే పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈయన పోకుందాం మనమైతే. గేదె మీద మళ్ళీ వస్తాయి పిట్టెలు. వచ్చే వరకు వెయిట్ అయితే చేద్దాం మళ్ళీ. ఇప్పటిదాకా ఎంత నేను కూకున్నా సైలెంట్గా, అర్థం వచ్చి నేను తిట్టి అనుకుంటా అదుకుంటా అన్నాను కదా. చూడు మళ్ళీ వస్తాయి కొద్దిసేపు కనుక, అప్పుడు వీడియో ఇద్దాం. గైస్ ఇదేమండి గైస్ ఇంగో ఇప్పుడే ఇక్కడ మా అమ్మనైతే ఇదైతే ఎండేసింది. అమ్మ అది ఎందుకు ఎండేసినావు? అంటే ఇప్పుడు ఐరన్ చెప్తున్నా ఇక్కడ ఐరన్ లేకుంటే ఐరన్ న్యాచురల్, కరెంటు కూడా పనికిరాదు. మీద ఫ్యాన్ వేసింది, కిందనేమో బట్టలేమో ఎండేసింది. ఈయన తొక్కుతాం కదా, తొక్కి చూడాలా? అదే 5 నిమిషాలలో ఆగిపోతుంది. నిన్న అన్ని ఇంత వెళ్తాయి మా అమ్మ. ఇడంతా ఇంకా జల్ది ఆరిపోతుంది ఏమో. ఎండిపోయింది ఇదంతా.
అట్లా అన్నీ మరి బట్టలు కూడా అన్ని ఇంత ఎండెత్త అయిపోతాయి బట్టలు అన్నీ ఎండెత్త అయిపోతాయి ఇంతే. ఇది కటింగ్ ఇప్పుడు నాకు కటింగ్ కావాలి కదా, ఇది మంచి ఇట్లా సాఫ్ ఉంటే అంటే ముడత లేకుండా కటింగ్ అవుతుంది. మరి బట్టలు ఎండారు కదా బట్టలు ఎండుతాను కింద. గైస్ ఇప్పుడు మా అమ్మది అవి కూడా తీసేసింది, ఎండిపోయింది. ఇప్పుడు మొత్తం స్ట్రైట్గా గట్టి అయిపోయింది ఇదంతా. నాకు ఆయన చేసినట్టు అయింది. గిడ కొద్దిగా బబుల్ బబుల్ ఉంది, కొంచెం ఉంటుంది ఏం కదా. అదే ఇప్పుడు దండం మీద వేస్తే క్రాస్ అవుతుంది, కటింగ్ ఇబ్బంది అవుతుంది. మొత్తం అంకల్ తింకర్ అయిపోతుంది మొత్తం. అదే దండం మీద పెట్టేస్తే క్రాస్ అవుతుంది, అది కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇట్లా మంచిగా అవుతుంది. ఇంకో గోరు ఇప్పుడు స్కూటీ అవుతుంది. గైస్ గోరి సూపర్ నడిపోతుంది, బండి మాట్లాడి చాలా చెప్పిన గైస్ సీట్ బెల్ట్ లేదు, గైస్ సీట్ బెల్ట్ లేదు. ఎట్లనేమో నాకైతే బాగుంది. సీట్ బెల్ట్ బండిల మీద కూడా పెట్టాలి. నువ్వు నడిపినావు అప్పుడు నువ్వు రాదు ఉసుకుంది రావు ఉసుకెళ్ళ పోదే. ఇంకా తీయలే గైస్. ఇప్పుడే గోరు విశాల్ గడ్డ ఇల్లు తెల అంట. ఇప్పుడే మనమైతే సడన్లీ చూసినాం. మరి నువ్వు కదా నీ కోపం మొత్తం నాకే బాగా, నీ కోపం మొత్తం మిగిలిన నేనేం చేసుకుంటాను. మా అమ్మ ఇంకో ఎల్లిగడ్డలు అయితే పొట్ట అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఇడికి చేసుకుంటాం ఎల్లిగడ్డలు. అదేమెత్తున్నాయి ఇంకా ఏం చెప్తున్నాయి చేపలు ఆడ పోతున్నాము. కాదు కాదు మనమ్మ దేవుడికి చేపలు పోతున్నాం, కొడి వస్తున్నాం. చేపలు కొయ్యరు, చేపలు పోతున్నాం, మెడలు వేస్తున్నాం. ఏమైందా? చేపలు వట్టి చేపలు అండి నైవేద్యం పెట్టాలి. వట్టి చేపలు కొనుక్కరండి వేయండి, మనం తినాం కానీ తినేటోళ్ళకు వండి పెడతాం. దేవుడికి పెట్టాలి ప్రసాదం, దేవుడికి నైవేద్యం. నేను ఇప్పటిదాకా పెద్ద గింత పెద్ద ఉంటుంది. గైస్ ఇప్పుడైతే నేనైతే బాగానే అవుతున్నా, కానీ ఒక్కొక్క దగ్గర ఉన్నాడు. ఇంకో మనీగాడైతే ఆడ కింద ఉన్నాడు, నేనైతే ఇక్కడ మీద ఉన్నా. ఇంకా నీసిట్ అయితే ఆ బుగ్గ సీట్ అట్లా ఆడున్నాడు. ఈడనైతే మొత్తం చీకటి ఉంది. ఇప్పుడు మొత్తం ఈడ చుక్కలు కనబడుతున్నాయి, మొత్తం ఆనందంగా అవుతున్నాయి. మొత్తం సూపర్ ఉంది ఈడ మొత్తం. ఇక్కడ అయితే ఉన్నాను ఇప్పుడు చూడండి, అవన్నీ సిద్ధాడు ఒక ఆడ ఊకున్నాడు అందులో లోపల చీకట్లా. నేనైతే ఇక్కడ రాయిసిరావు స్పైడర్ వెబ్ అవుతుంది. ఇంకో ఇటు చూడండి స్పైడర్. గైస్ ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఇప్పుడైతే నేనైతే ఎడిటింగ్ అయితే చేస్తున్నా ఇక్కడ బయట ఊకొని. ఇంకా ఈరోజు క్రికెట్ అయితే ఉందంట, ఐపీఎల్ అంట ఈరోజు. గేమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఆ క్రికెట్ అయితే అప్పుడప్పుడు చూసినప్పుడు అలా ఓడిపోతుంది. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఎడిటింగ్ అయితే చేస్తున్నా, ఇక్కడ బండి మీదనే ఊకున్నా, ఇక్కడనే ఎడిటింగ్ చేసేస్తా. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇంకా అకౌంట్కి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా బాయ్.